హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్ మీతో షేర్ చేస్తున్నానండి. అవే అలసంద వడలు. వీటిని కొంతమంది బొబ్బర వడలు అని కూడా అంటారు. ఈ అలసంద వడలను అసలు నూనె పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ యమ్మీ అండ్ క్రిస్పీ అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. ఈ వడలు తయారు చేసుకోవటానికి ముందుగా మన అలసందలు నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అలసందలు వేయండి. వడలను కనుక మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటే 2 కప్పుల వరకు అలసందలను తీసుకోండి. ఇంకా తరువాత అలసందలను శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు పోస్తూ కడగండి. అలసందలను కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా వడలకు అలసందలను కనీసం 6 నుండి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. మీకు టైం ఎక్కువ లేదనుకుంటే కనీసం 4 గంటల వరకైనా అలసందలు నానబెట్టుకోండి. అలసందలను వీడియోలో చూపించినట్టుగా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మరలా ఫ్రెష్ వాటర్ని వేసి రాత్రంతా నానబెట్టుకుంటున్నాను. మీరు ఈ వడలను ఈవినింగ్ స్నాక్గా కనుక ప్రిపేర్ చేయాలనుకుంటే అలసందలను మార్నింగ్ నానబెట్టుకోండి. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కనుక ప్రిపేర్ చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. ఇంకా ఇలా చక్కగా నానిన అలసందలను మరలా శుభ్రంగా వాటర్తో 2 సార్లు కడిగి ఇలా ఏదైనా స్టైనర్లో వేసి వాటర్ అంతా పోయే వరకు 5 to 10 మినిట్స్ వరకు ఉంచండి. ఇంకా నేనైతే స్టైనర్లో అలసందలను వేసి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత క్లాత్ పైన ఇలా ఒక 10 మినిట్స్ వరకు అలసందలను ఆరబెట్టుకుంటాను. వడలకు అలసందలు తేమ లేకుండా ఉంటేనే వడలు క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. అలసందలను ఇలా క్లాత్ పైన ఆరబెట్టడం వలన అలసందల్లో ఉండే తేమంతా కూడా క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా అలసందలు 10 మినిట్స్ డ్రైగా అయ్యేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో 5 to 6 పచ్చిమిర్చి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా వడలకు పచ్చిమిర్చిని మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. వడలు కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇంకా ఇప్పుడు ఆరబెట్టుకున్న అలసందలను మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ను తీసుకుని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా అలసందలను వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. వడలు వేయటం కోసం పిండిని ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టినా సరే లేదా వెట్ గ్రైండర్లో రుబ్బినా సరే పిండిని రుబ్బేటప్పుడు అసలు వాటర్ని యాడ్ చేయకూడదు. అలాగే పిండిని మెత్తగా కూడా రుబ్బకూడదు. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అక్కడక్కడ ఇలా పప్పులు ఉండేటట్టుగా రుబ్బుకుంటే వడలు తినేటప్పుడు పప్పులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా రుబ్బుకున్న పిండిని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకుని మిగిలిన అలసందలను కూడా సేమ్ ప్రాసెస్లో మిక్సీ పట్టుకోండి. ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న పిండి అంతా కూడా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేయండి. తర్వాత ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసి వేయండి. వడల్లో ఆనియన్స్ని ఇష్టపడేవారైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. నేను ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చిని మిక్సీ పట్టేటప్పుడు 1/2 స్పూన్ జీలకర్రను వేశాను. వడల్లో జీలకర్ర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. మీకు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టమైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేటట్టు చేతితో ఇలా బాగా కలుపుకోవాలి. పిండిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం పిండిని తీసుకుని టేస్ట్ చూడండి. ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం కూడా కొంచెం తక్కువగా అనిపిస్తే పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుని యాడ్ చేసుకోండి. అలసందలను మిక్సీ పట్టేటప్పుడు నేను అసలు వాటర్ని యాడ్ చేయలేదు. పిండిలో ఆనియన్స్ అలాగే సాల్ట్ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇలా బాగా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇలా లూజ్గా అవుతుంది. వడలకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా ఉంటేనే వడలు ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియడం కోసం కొంచెం ఇలా పిండిని వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడల పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేతితో కొంచెం కొంచెంగా తీసుకుని ఫస్ట్ రౌండ్ బాల్లో ప్రిపేర్ చేసుకుని తర్వాత వడ షేప్ వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడలను స్లోగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి.
ఆయిల్లో పట్టినంత వరకు సేమ్ ప్రాసెస్లో వడల్ని ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. ఈ అలసంద వడలను నిదానంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వడకు రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా కనుక వేస్తే వడలు లోపల వరకు వేగకుండా పచ్చిగా ఉండిపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే నిదానంగా ఫ్రై చేసుకోండి. రెండు వైపులో కూడా ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని వడలను జాగ్రత్తగా పక్కకు తీసి పెట్టుకోండి. ఈ అలసంద వడలను ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. అలసంద వడలు అసలు ఆయిల్ని పీల్చుకోకుండా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా రావాలి అంటే మెయిన్గా పప్పును రుబ్బేటప్పుడు అసలు వాటర్ని యాడ్ చేయకూడదండి. పప్పును మిక్సీ పట్టేటప్పుడు ఫోర్స్గా మిక్సీ పట్టుకోండి. అలాగే ఒక స్పూన్ని తీసుకుని పప్పును కలుపుతూ మిక్సీ పట్టుకుంటూ ఉంటే చాలా ఈజీగా గ్రైండ్ అవుతుంది. లేదా వాటర్కి బదులుగా సాల్ట్ని యాడ్ చేసుకుని వడల పిండిని ప్రిపేర్ చేసుకోండి. సో ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో వడలుగా ప్రిపేర్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఈ అలసంద వడలను ఎందులోనూ డిప్ చేసే పని లేకుండా డైరెక్ట్గా తినేయచ్చండి. అంత రుచిగా ఉంటాయి. పిల్లలకు సర్వ్ చేసేటప్పుడు టమాటా కెచప్తో అలా సర్వ్ చేయండి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకా ఈ అలసంద వడలు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా ఏదైనా నాన్ వెజ్ గ్రేవీ అలాంటి వాటిలో కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. సో మీరు ఈసారి మీ ఇంట్లో వడలు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వడలు క్రిస్పీగా క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈరోజు వీడియోలో ఒక ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.